నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. ఈ ఫిబ్రవరి 13న కేసీఆర్ నల్గొండలో ఒక బహిరంగ సభ పెడతా అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ బహిరంగ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు, రాజకీయంగా ఇది ఎట్లాంటి ప్రకంపనలు సృష్టించబోతున్నది, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు మేడం మధు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ కేసీఆర్ సభ ఎంత దూరం వెళ్తుంది అనేటువంటి అంశంపైన మాట్లాడుకున్నారు. సార్, ఈ కేసీఆర్కి సంబంధించినటువంటి సభ ఎంత ప్రభావం చూపుతుంది? అసలు ఇప్పుడు అర్జెంటుగా కేసీఆర్ సభ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది ఒక్కసారి? అంటే దాదాపు 2 నెలలుగా ఖాళీగా ఉన్నాడు అసెంబ్లీ ఫలితాల తర్వాత. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే సభ పెట్టడానికి ఏదైనా ఒక ఆశ్రమం కావాలి. ఆశ్రమం అంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాల తర్వాత పెట్టుకుంటుంది. బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే చర్చ జరుగుతుందో అదే చర్చ లైన్ తీసుకొని నీళ్ళ మీద నిప్పులు జరగాలనుకుంటున్నాం. దానికి తన పార్టీ అధికారంలోకి రాలేదు. ఇతర కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారు, పరోక్షంగా ప్రత్యక్షంగా. ఈ 5 ఏళ్ల పాటు ఎట్లా మేము అడ్జస్ట్ కావాలి, అది అభివృద్ధి పేరు మీదనో లేకపోతే వివిధ అంశాల పేరు మీదనో ముఖ్యమంత్రిని కలవడము, లేదా కొంతమంది పార్టీలని ఏకంగా కలవడము. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ అయితేంది, రాజేందర్ ఎమ్మెల్యే ఎంపీ వెంకటేష్ నేత అయితేంది, వీళ్ళు ఆల్మోస్ట్ పార్టీ కలిసినట్టే. మనం ముందు కూడా అనుకున్నాం ప్రకాష్ గౌడ్ చేరిపోతాడు, చేరిపోయింది కూడా, చేరిపోయినట్టే లెక్క అధికారికంగా కాకపోయినా. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ఒకరిద్దరికితే వర్తిస్తుంది. మరోవైపు ఎవరు ఊహించే విధంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 4, అది కూడా హరీష్ రావు కనుసన్నలలో ఉండే వ్యక్తులు వాళ్ళు. సునీతా లక్ష్మారెడ్డి ఒకరికి గత ప్రభుత్వంతో లేదా గత కాంగ్రెస్ నాయకులతో అనుబంధం ఉండొచ్చు, మిగతా వాళ్ళకి పెద్దగా ఎవరికి లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి అసలు కేసీఆర్ లేదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆయన పుట్టినీరులాగానే ఆయన సొంత పార్టీగానే ఉండొచ్చు. మిగతా లేదు, అటువంటి వాళ్ళు పోయి కలిసిండ్రు. అది ఒకటి, అది పెద్ద సంకేతము. తర్వాత ప్రకాష్ గౌడ్, ఊగిసలాటలో ఉన్న ప్రకాష్ గౌడ్ అంటే మంచి ఛాన్స్ దొరికిపోయింది. పేరు ఇంకోటి ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ కూడా నేను అనుకుంటున్నా. వాళ్ళు జాయిన్ అయినరు బీజేపీలో. రోజుకు ఇక్కడ హైదరాబాద్ నుంచి మొదలు ఆదిలాబాద్ వరకు, ఈవెన్ సిరిసిల్ల వరకు కూడా మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు అంటే అవిశ్వాస తీర్మానాలు, కార్పొరేషన్లలో అండ్ తర్వాత నగర పంచాయతీలలో రోజు ఒక పంచాయతీ. దానికి అధికార పార్టీ రోజుకు అవిశ్వాసం పెట్టాలి. అధికార పార్టీ వైపు ఈ పార్టీలో చీలిక రావడం మొదలైంది. అయితే దాని ఒక పార్టీని వాళ్ళు కూడా మనం ముందేమనుకున్నాం, 100 రోజుల వరకు వీళ్ళు ఛాన్స్ ఇస్తారు, ఇది వాళ్ళు తప్పులు చేసే వరకు సహనం వహిస్తారని. కానీ దాడికి ముందే ఎదురుదాడి మొదలుపెట్టింది హరీష్ రావు, కేటీఆర్, ఈ మిగతా నాయకులు కానీ. బడ్జెట్ సమావేశాలు గత సమావేశాల నుంచి, అసెంబ్లీ సమావేశాల నుంచి మొదలైంది. దానికి కారణం ఏంటంటే మనం కూడా కొంత ఆశ్చర్యానికి గురైనాం, ఎందుకు ఇంత అటాక్ చేస్తున్నాను. కొంతమంది టచ్లో ఉంటున్నారు. రేవంత్ రెడ్డి మాకు పూర్వ విద్యార్థి అని, పూర్వాశ్రమంలో మా స్నేహితుడు అని, మా బంధువు అని, మా ఆప్తుడు అని, ఎప్పుడన్నా కలవచ్చు అని ఒక చెప్పుకోవడం. తర్వాత సంకేతాలు వచ్చినాయి. కొంతమంది మనం అటాక్ చేయకపోతే మన పార్టీ, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం అధికారంలో ఉండదు. రమారామి మనకు వాళ్ళకు కొన్ని 5-10 సీట్లు మ్యాజిక్ ఫిగర్తో వాళ్ళు ఉన్నారు, ఎక్కువ లేదు, బలం లేదు, ఎప్పుడో గవర్నమెంట్ పడిపోతుందని ఒక సంకేతాలు ఇవ్వడానికి అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది రివర్స్ కూడా కావచ్చు, కొంత రివర్స్ అవుతుంది. అది రివర్స్ అవుతుంది ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకే ఏదైనా కలిసి వస్తుంది. గతంలో కేసీఆర్ కలిసి వచ్చింది, ఇప్పుడు వీళ్ళకి కలిసి వస్తుంది. కొన్ని ఎవరైనా ప్రలోభాలు, లేకపోతే ఇంకో ప్రమేయాలు, అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, వీళ్ళ వ్యక్తిగత అవసరాలు అనేది అభివృద్ధి కిందని చూపెడతారు. ఇట్లయినా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి వాళ్ళకి కావాల్సింది, మనం అందరం అర్థం చేసుకుంటాం. అది అయితే యాంటీ డిఫెక్షన్ లా వర్తించకుండా రేవంత్ రెడ్డి కూడా కొంత రాగానే ఇట్లా కండువేయడం తీసుకోవడం కాకుండా, మీరు అక్కడే ఉండండి, టచ్లో ఉండండి, సమయం వచ్చినప్పుడు మీరు ఎంతమంది రావాలని వ్యూహం చేస్తున్నట్టు వ్యూహ ప్రతిభావాలు ఇట్లా ఉంటుంది. ఎట్లా అక్కడ కొంత శైలసారథులు మొదలైంది, ఇక్కడ కూడా ఉన్నట్టే ఉన్నారు, అక్కడ సంకేతాలు ఇస్తున్నారు. ఇది మనకు కామన్గా జరిగింది. ఇటువంటి అస్థిరపరిచే పరిస్థితుల నుంచి ప్రభుత్వం అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తున్నారని
కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ అంటున్నారు. కానీ వీళ్ళు చెప్తలేరు మా పార్టీ అస్థిరపడుతుందని. వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా వాళ్ళ ఒక వ్యూహంతో వీళ్ళొక వ్యూహంతో వీళ్ళు ఆందోళనతో ఎదురుదాడి మొదలుపెట్టిండ్రు. ఆ గవర్నమెంట్ ఎక్కువ కాలం ఉండదు. ఆ గవర్నమెంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నారు. ఏకపక్షంగా ఒకరిది నడవదు. కాబట్టి అక్కడ వివాదాలు తగాదాలు మామూలు అని చెప్పి ఇక్కడ సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో ఈ జలజగడం ఒకటి వచ్చింది. ఈ కేఆర్బిఎం అండ్ ఇప్పుడు 6 గ్యారెంటీలు ఒకటి అది వేరు కులగణన అని చెప్పడం, మళ్ళీ గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడము, తర్వాత అందశ్రీ గేయాన్ని మన తెలంగాణ గీతంగా ప్రకటించడం, రాష్ట్ర గీతంగా ప్రకటించడం, ఇవన్నీ కొన్ని బడ్జెట్తో ముడిపడని ఒక కొత్తమైన అంశాలన్నీ గత కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిన దాన్ని అన్నింటినీ తెర మీద తెచ్చి ఒక క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో సక్సెస్ అవుతుంది. కానీ బడ్జెట్ విషయం నిధుల విషయం వచ్చే వరకు ఒక సమస్యను ఎదుర్కొంటుంది, ఈ తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటుంది. ఆ విషయాన్ని ఎట్లా వీళ్ళు ఎదుర్కొంటారు అనేది ఒకటి. ఒక తెలంగాణ అంశంతో ముడిపడ్డది. తెలంగాణ తల్లితో పాటు అందరినీ ఒప్పించడానికి మెప్పించడానికి నవ్వించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ తల్లి కూడా ఏదో రూపంలో ఉంది. ఆమెను సామాన్య ఆడపడుచు రూపంలో తీసుకొస్తాము, ఒక సామాన్య మహిళ ప్రతిబింబించే విధంగా తీసుకొస్తామని అదొక అంశం. ఇవన్నీ అంశాలు తీసుకొచ్చి కాంగ్రెస్ క్రెడిట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం అస్త్రాలు దొరుకుతాయి? 6 గ్యారెంటీలు ఒకటి. 6 గ్యారెంటీలు ఇప్పుడే కాకుండా వీళ్ళకి దొరికిన అంశం ఏంటంటే జలజగడం దొరికింది. అది ఎవరి తప్పు, ఎవరికి ముప్పు, ఎవరి తప్పు, ఎవరి గండం అనేది అక్కడ ప్రశ్న అక్కడ పెడితే వాళ్ళు ఏమంటున్నారు? మనం ఇంతకుముందు అన్నట్టు పోలీసులు వచ్చిండ్రు, పోలీసులు రావడానికి ఆంధ్ర పోలీసులు రావడానికి కేసీఆర్ ఎలక్షన్ అంటారు. ఇప్పుడు కేఆర్బిఎం మొత్తం అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నించేది ఏంటంటే 10 ఏళ్ళ నుంచి రాని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వచ్చింది? కేఆర్బిఎంని అప్పచెప్పడానికి మేము ఒప్పుకోలేదు వన్ సైడ్. ఎందుకంటే జలాల కేటాయింపు, మనకు నికర జలాల కేటాయింపు లేదు. తర్వాత మన ప్రాజెక్టులన్నీ కూడా ఆ కేటాయింపులు కావాలి. తర్వాత లోవర్ రైపేరియన్ స్టేట్గా వాళ్ళకి ఎక్కువ వాటా ఉంది, మన తక్కువ వాటా ఉంది. ఆ వాటా తేలాలని మొదటి నుంచి ఈ జగన్ నడుస్తుంది. కానీ జగన్ గవర్నమెంట్ వచ్చినాక మీరు ఫ్రెండ్లీగా ఉన్నారు కదా, మరి చూస్తున్నట్టున్నారు కదా, మరి అప్పుడు కూడా అన్యాయం చేశారు కానీ వీళ్ళ వాదన. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నీళ్ళు నిప్పుల మీద నడుస్తుందండి రాజకీయం. ఒక్కటేమైంది, సాగర్లో నీళ్ళు తక్కువైపోయినాయి. లెఫ్ట్ కెనాల్ ఎలాంగ్ ది లెఫ్ట్ కెనాల్ మనకు తెలిసిన సమాచారం మీద క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ 10 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి రాలేదు. అది అదృశ్యవశాచ్చు, లేకపోతే నేచర్ బై నేచర్ ప్రకృతి సహకరించింది కాబట్టి రాకపోవచ్చు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి అక్కడ జలాలు అడగంటికి పోవడము, తర్వాత లెఫ్ట్ కెనాల్ మొత్తం నీళ్లు లేకపోవడం, క్రాప్ హాలిడే ప్రకటించడము, ఇప్పుడు పెద్ద కొంచెం అలజడి మొదలైంది. అలజడితోని నీళ్ళు అంశం మీద మొదటి నుంచి కూడా మంచి పట్టున్న వ్యక్తి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ అవినీతిని ఎట్లా అయితే వీళ్ళు ఎండగడుతున్నారో, ఈ వైఫల్యాన్ని ఎండగట్టడం ద్వారా ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోతుందని తన ఉనికి చాటుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపెట్టడం ద్వారా ఎన్నికలు త్రిముఖ వ్యూహం ఉంటుంది. ఒకటి రాజకీయ అస్థిరత, తన పార్టీలో స్థిరత్వాన్ని కాపాడుకోవడం ఒకటి, ఎదురుదాడి చేయడం ఒకటి, తర్వాత ఎంపీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలి. అక్కడ ఇప్పటికే నేషనల్ పార్టీ ఎజెండాతో నడుస్తుంది. మరి ప్రాంతీయ పార్టీలు ఏంది పాత్ర అనేది పెద్ద చర్చ వచ్చింది. వచ్చినప్పుడు నల్గొండ ఖమ్మం జిల్లాలు మొత్తం అవేగా ఇప్పుడు కాంగ్రెస్ నిలబెట్టింది. దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే మధ్య తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అవి ఎక్కువ నిలబెట్టింది. అక్కడ ఇప్పుడు ఉనికి చాటుకోవాల్సిన పరిస్థితి. నల్గొండ ఖమ్మం భువనగిరి 3 ఎంపీ సీట్లలో ఉనికి చాటుకోవాలి. ఇవన్నీ ఒక పెద్ద టాస్క్, ఒక సవాల్గా మారింది. కేసీఆర్ తన పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో కూడా ఇది ఒకటి అనుకోవచ్చు. అంతే కదా, ఎవరైనా అంతే కదా, పార్టీని కాపాడుకోవడం, ఉనికిని కాపాడుకోవడం. తర్వాత కేసీఆర్ మొత్తం వెనక్కిపోయిండు, ఆయనకు ఆరోగ్యం అది బాగలేదు కాబట్టి ఆయన పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా కొరక తింటున్నాయి. బీఆర్ఎస్ అనేటువంటిది ఒక దాని నుంచి కాపాడుకోగలుగుతాడా?
ఎవరైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు నేను బలంగా ఉన్నా, నేను మీకు అండగా ఉన్నా, మీకు నేను భరోసా అని చెప్తున్నాడు. మన పార్టీ పటిష్టంగా ఉంది, ఆర్థికంగా పటిష్టంగా ఉన్నాం, అన్నిట్లలో పటిష్టంగా ఉన్నాం. తొందరపడి గందరగోళం చేయకండి, అయోమయానికి గురి కాకండి, లేకపోతే ఇక వాళ్ళ గారడైజ్ చేసేదానికి మీరు దాంట్లో వలలో పడొద్దని చెప్తున్నాడు. అందులో భాగంగా ఈయన 2 లక్షల మందితో పెడుతున్న సభ సక్సెస్ కావచ్చు. ఎందుకంటే పార్టీ నిర్మాణం ఉంది, పార్టీ ఇప్పుడు జగదీష్ రెడ్డి ఇన్ఛార్జ్గా పెట్టి చేస్తున్నారు. 12 మంది ఇన్ఛార్జ్గా ప్రకటించారు. సో దానికి సమీకరణ జరుగుతుంది. ఎట్లా జన సమీకరణ చేయాల్సిందే, చేయడానికి అన్ని హంగులు ఉన్నాయి. దాని మీద ఏం వాదన వినిపిస్తాడు రేపు మనకు అసెంబ్లీనే తేలుతుంది. నీళ్లు నిప్పుల మీద అసెంబ్లీలో జగడం స్టార్ట్ అవుతుంది. ఆ జగడం ఇట్లా లెఫ్ట్ కెనాల్లో ఎందుకు రాపాలి ప్రకటించారు, అప్పుడే కరెంటు కోతలు మొదలైనవి, 6 గ్యారెంటీ అయితే పత్తకుండవు అని చెప్పే దాని మీద చూడు, మన 10 ఏళ్ళలో రాని సమస్య ఇప్పుడు వచ్చిందని. కానీ 10 ఏళ్ళలో రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని రేపు కాంగ్రెస్ ప్రజలను ఏ విధంగా నమ్మిస్తుంది, ఏ విధంగా ఒప్పిస్తుంది అనేది కాంగ్రెస్ కూడా సవాలే. మొత్తానికి ఇది త్రిముఖ వ్యూహంతో పోవడం. ఒకటి ఎంపీ ఎన్నికలు, కొనికించారు కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడం ద్వారా తన ప్రభుత్వ సమర్థతను చాటుకోవడం, గత 10 ఏళ్ళ నుంచి తాము చేసిన దాన్ని. తర్వాత ఈ 2 నేషనల్ పార్టీల మధ్యలో ఒక ఉనికి తన శక్తిని చాటుకోవడానికి, ఈ సవాల్ని ఎదుర్కోవడానికి ఈ జనసభ ఆయన సభ ఉపయోగపడుతుంది. ఓకే, ఇది కేసీఆర్ నల్గొండలో చేసేటువంటి జన సమీకరణ చేసేటువంటి సభ. తొలిసారిగా ఆయన ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత మొట్టమొదటి సభ నల్గొండలో పెట్టడంతో ఒక త్రిముఖ వ్యూహంతో ఆయన పార్టీని కాపాడుకోవడంతో పాటు ఒక త్రిముఖ వ్యూహాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం ఉందనేటువంటిది మేడం గారు చెప్తున్నారు.